లక్ష్మీ కళ్యాణం మూడవ భాగానికి స్వాగతం. అడుగుతుంటే సమాధానం చెప్పవేం? అసలెవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఏకవచనంలోకి దిగిపోయాడు వెంకట్రావు. మేము మా సొంత పని మీద వచ్చాం. ఆ సమాధానం విన్న లక్ష్మి తండ్రి సుబ్బారావు కొళ్ళు మండింది. సొంత పని మీద వచ్చిన వాళ్ళైతే మా ఇంటికి ఎందుకు వచ్చారు? కఠినంగా ప్రశ్నించాడు ఆయన. మాకై మేము రాలేదండి. బస్సు దిగగానే మీ పనివాడు వచ్చి మేము చెప్పేది వినకుండా మా సంచిలు లాక్కుని పరిగెడుతూ ఉంటే విధి లేక అతని వెంటపడి వచ్చేసాం. ఇక్కడికి రాగానే మీరంతా కంగారు పెట్టేసి కాళ్ళు కడిగేసి లోపలికి లాక్కొచ్చేశారు వినయంగా చెప్పాడు సమాధానం. అతని మాటల్లోని నిజాన్ని గ్రహించారు శ్రోతలు. కాస్త శాంతించారు. గబగబా వాకిట్లోకి వెళ్ళాడు సుబ్బారావు. హనుమంతుని పిలిచి చివాట్లు వేసి మళ్ళీ బస్టాండ్కి పంపించాడు. ఇంతకీ మీరెవరు? ఎవరింటికి వచ్చారు? సింహాన్ని ప్రశ్నించాడు వెంకట్రావు. ఏం చెప్పమంటారండి? చెప్పాలంటే అదో పెద్ద కథ. మా స్నేహితుడు ఓ 4 రోజుల క్రిందటి దాకా నిక్షేపంలాగా ఉండేవాడు. హఠాత్తుగా ఆరోగ్యం పాడైపోయింది. డాక్టర్ల చుట్టూ తిరిగితే అన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ణయం చేశారు. అదేమిటో కొత్త రకం జబ్బుట. ఇజ్రాయెల్ నుండి దిగుమతి అయిందట. ఈ జబ్బుకి మందులేవి పనిచేయవట. గాలి మార్పు, నీటి మార్పు కావాలని చెప్పారు. అందుకనే వాడిని తీసుకొని ఇలా వచ్చాను అని చెప్పాడు సింహం. అంతా మొహమొహాలు చూసుకున్నారు. ఈ జబ్బు అంటువ్యాధా? అందరూ గోలగా చెప్పుకుంటున్నారు. అది ఇది ఒకటేనా? భయంగా అడిగాడు సుబ్బారావు. చచా, అది కాదు. అది ఇంగ్లీష్ జబ్బు, ఇది ఇజ్రాయెల్ జబ్బు అని చెప్పాడు సింహం. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి? మరొకరు ప్రశ్నించారు. బుర్ర గోక్కున్నాడు సింహం. చెప్పుకోదగ్గ లక్షణాలు ఏమీ లేవండి. మామూలుగా బాగానే ఉంటాడు. ఉండుండి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అంటే మీదపడి రక్కడం గట్రా చేస్తాడా? అడిగాడు వెంకట్రావు. అబ్బే, అలాంటివేం చేయడండి. కాస్త మొండితనం చేస్తాడు. చెప్పినా వినిపించుకోడు. తను చేయదలుచుకున్న చేస్తాడు. గట్టిగా చెప్తే కలనీళ్ళు పెట్టుకుంటాడు. అకస్మాత్తుగా బయలుదేరి బస్సెక్కి వెళ్ళిపోతా, రైలెక్కి వెళ్ళిపోతా అంటూ ఉంటాడు. అలాంటి సమయంలో నయానా భయానా చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి. కాకపోతే నీకు ఇజ్రాయెల్ జబ్బు అంటే మాత్రం ఈడ్చి తంతాడు దీనంగా చెప్పాడు సింహం. శ్రోతలకు కాస్త జాలి కలిగింది. సరే, మరి బాగానే ఉంది. అంతగా మార్పు కావాలనుకుంటే ఏ బంధువుల ఇళ్లకో పంపించక ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు. పేలవంగా నవ్వాడు సింహం. మాకు బంధువులంటూ ఎవరు లేరు. అనాథ వెధవలం. అప్పటిదాకా గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న వెంకట్రావు గారి భార్య శాంతమ్మ అదిరిపడింది. ఒక్క అంగలో సింహం దగ్గరికి వచ్చేసింది. ఏమన్నావు? నువ్వు అనాథవా? ఆత్రంగా అడిగింది ఆవిడ. అవునండి, మాకెవరూ లేరు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరూ లేరు. అనాథలం అన్నాడు. గభాలను అతని చేతులు పట్టుకుంది ఆవిడ. వివరంగా చెప్పు బాబు, నీ పేరేమిటి? నీ చిన్నతనం ఏమన్నా గుర్తున్నదా? నిలువెల్లా వణికిపోతూ ప్రశ్నించింది. వెంకట్రావు వేగంగా దగ్గరికి వచ్చాడు. ఏమిటి నీ వెర్రి? వదులు అని భార్య చేతుల్లో అతని చేతుల్ని విడిపించాలని ప్రయత్నించాడు. కానీ ఆవిడ వదల్లేదు. చెప్పు బాబు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనింది. ఏం చెప్పమంటారమ్మా? బుద్ధి తెలిసేసరికి అనాథ శరణాలయంలో ఉన్నాను. నేను పసికందుగా ఉన్నప్పుడే శరణాలయం వాకిట్లో వదిలేసిపోయారట సమాధానం చెప్పాడు సింహం. అతని చేతులు వదిలేసింది కాంతమ్మ. మరి నీ స్నేహితుడు? ఇంకా ఆశ తెరక అడిగింది. వాడు అంతే. ఆవిడ మొహంలో కాంతి ఎగిరిపోయింది. నీరసంగా వెళ్ళి గోడ కానుకొని కూర్చొని కళ్ళు మూసుకుంది. కలనీళ్ళు చెంపల మీదకు జారాయి. అంతా ఆవిడ వంక జాలిగా చూస్తూ ఉండిపోయారు. ఆవిడ మనస్సులోని గాయం మళ్ళీ రేగింది. అది మానాలంటే కొంతకాలం పడుతుంది. ఒకదాని వెంట ఒకటిగా ఎదురవుతున్న విచిత్ర సంఘటనలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు సింహం. త్వరగా అక్కడి నుంచి బయటపడిపోతే బాగుండు అనిపించింది. అందరికీ చేతులు జోడించాడు. మా రాక వల్ల మీ అందరికీ ఇబ్బంది కలిగింది, క్షమించండి. మాకంటూ ఎవరూ లేరు. ఏ ఊరైనా ఒక్కటే అని ఈ ఊరు ఎంచుకున్నాం.
ఇది చిన్న ఊరు. నా స్నేహితుడితో ఇక్కడ కాలక్షేపం చెయ్యొచ్చని వచ్చాను. మీరు సెలవిస్తే ఊరిలోకి వెళ్ళి ఉండడానికి ఇల్లు వెతుక్కుంటాను అన్నాడు వినయంగా. చివాలన తల ఎత్తి శాంతమ్మ, వెతుక్కోవడం ఎందుకు బాబు, మా ఇంట్లో ఉండండి అనేసింది. శాంత వారించారు వెంకట్రావు గారు. అది గమనించి సింహం కూడా వద్దు అన్నాడు. ఎవ్వరి మాట వినలేదావిడ. మరేం పర్వాలేదు, పాపం కష్టంలో ఉన్నారు. 4 రోజులు మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన మన ఆస్తి ఏం తరిగిపోదు. వీళ్ళు మన ఇంట్లోనే ఉండాలి అని పట్టుబట్టింది ఆవిడ. అంగీకరించక తప్పలేదు అందరికీ. మీరిక్కడే ఉండి పని అయ్యాక రండి, నేను వీళ్ళని తీసుకొని వెళ్తాను, భోజనం ఏర్పాట్లు చూడాలిగా అంటూ అప్పటికప్పుడే బయలుదేరిపోయింది ఆవిడ. మాధవ్ని తీసుకురావాలి కదమ్మా, మీరు వెళ్ళండి, నేను వాడిని తీసుకొస్తాను అన్నాడు సింహం. మాధవ్ బస్టాండ్కి వెళ్ళుంటాడు, వెళ్ళి పట్టుకుని 4 తిట్టి తీసుకురావాలి అని అతడి ఆలోచన. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. నేను మనిషిని పంపిస్తాను, ఎండలో మళ్ళీ నువ్వేం వెళ్తావు కానీ పద అంటూ బలవంత పెట్టేసింది. ఆవిడ వెంట బయలుదేరాడు సింహం. ఆవిడ ఆదేశానుసారంగా పనివాడు రాములు మాధవ్ కోసం వెళ్ళాడు. అనుకున్నట్లే బస్టాండ్లోనే ఉన్నాడు మాధవ్. పెళ్లివారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన హనుమంతు కూడా అక్కడే ఉన్నాడు. రాముల్ని చూడగానే దగ్గరికి వచ్చాడు. ఏంటిలా వచ్చావు అని అడిగాడు. అబ్బాయి గారిని తీసుకెళ్ళడానికి వచ్చాను చెప్పేసి మాధవ్ దగ్గరికి వెళ్ళాడు. పదండి బాబు వెళ్దాము అన్నాడు ప్రేమగా. నేను రాను పో విసుక్కున్నాడు మాధవ్. ఇలా పేచి పెట్టకూడదు, చక్కగా మాట వినాలి, పదండి వెళ్దాం బుజ్జగించాడు. నేను చచ్చినా రాను మొండికేశాడు మాధవ్. ఇదంతా గమనిస్తున్న హనుమంతు, వద్దురా రాములు, ఇందాక నేను ఇలాగే బలవంతం చేసి తీసుకెళ్ళాను వీళ్ళని, అయ్యగారు ముక్క చివాట్లు వేశారు, తన అనుభవం చెప్పాడు. కాదులే, అమ్మగారు మరీ మరీ చెప్పి పంపించారు, ఎలాగైనా సరే వెనక్కి తీసుకురమ్మన్నారు అన్నాడు రాములు. ఇదంతా వింటున్న మాధవ్ మరింత బెదిరిపోయాడు. నేను రాను, బస్సు రాగానే అందులో ఎక్కి వెళ్ళిపోతా, మా ఊరు వెళ్ళిపోతా అంటూ గోల పెట్టేశాడు. ఇలా చేస్తాడని అమ్మగారు ముందే చెప్పటం వల్ల రాములు అతని గోల వినిపించుకోలేదు. రెక్కపుచ్చుకొని బరబరా లాక్కుపోవటం మొదలుపెట్టాడు. బెక్క చచ్చిపోయాడు మాధవ్. అక్కడేదో గొడవ అయి ఉంటుందని తీసుకెళ్ళి తంతారు కాబోలు అని దుఃఖం తన్నుకొచ్చింది. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ కళ్ళనీళ్ళతో బ్రతిమాలుతూ ఉన్నా వినకుండా తీసుకెళ్ళి ఇంటికి చేరాక అప్పుడు వదిలాడు రాములు. ఏం ప్రమాదం ఎదురవుతుందోనని భయపడిన మాధవ్కి ఆదరంగా ఎదురొచ్చిన శాంతమ్మని చూడగానే సగం మతిపోయింది. గదిలో మంచం మీద పవలించి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న సింహాన్ని చూశాక పూర్తిగా మతిపోయింది. అక్కడ లక్ష్మి పరిస్థితి, గదిలా కూర్చొని ఉంది లక్ష్మి. జరిగిన సంఘటనతో మనసంతా పాడైపోయింది. క్రిందటి రోజు శ్యామల చెప్పిన తర్వాత తనకు కూడా కాబోయే భర్త ఇవ్వాలే వస్తాడని అనిపించింది. అందుకే వెళ్ళగానే అతడిని చూసింది. ఏనాడు లేనిది ఏదో వింత అనుభూతి కూడా కలిగింది. తీరా చూస్తే అతగాడు ఇంకెవరో అట, ముందు వెనక ఎవరూ లేని అనాథుట. అంతేకాదు అదేమిటో ఇజ్రాయెల్ జబ్బు కూడా ఉందిట. ఎందుకో చెప్పలేనంత నిరాశ అనిపించింది. చామంతి పూల జడ బరువుగా ఉంది, మెడ నొప్పి పెడుతోంది, కూర్చొని విసుగొస్తోంది. ఏమిటో వెధవ మేళం, ఆ వచ్చేవాళ్ళు చెప్పిన టైంకి రాకూడదా విసుక్కుంది. ఎదురుగా కూర్చున్న శ్యామలకు కూడా చాలా విసుగ్గా ఉంది. పొద్దున్న 9 కొట్టేసరికల్లా వచ్చేసి లక్ష్మిని తయారు చేసింది. 10 బస్సులో వస్తామన్న పెళ్లివారు 12 అయినా అయిపోజా లేరు. అంతలోనే హఠాత్తుగా హడావిడి, వాళ్ళు వచ్చేసారని పరుగులు. తీరా చూస్తే వాళ్ళు పెళ్లివారు కాదుట. ఇదంతా చూస్తుంటే చెడ్డ చిరాకేసింది శ్యామలకి. ఊరికే కూర్చొని ఆవలింతలు కునికిపాట్లును. మరో గంట అలా కునికిపాట్లు పడిన తర్వాత మళ్ళీ సందడి మొదలైంది. వాళ్ళు వచ్చినట్లున్నారు, చూసొస్తాను అంటూ అటు వెళ్ళింది శ్యామల. వాళ్ళు రాలేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. పెళ్ళికొడుకు మేనమామ రాశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేనల్లుడి పెళ్లి వాయిదా వేస్తున్నట్లుగా తెలియచేసి
వీరిని వేరే సంబంధం చూసుకోమని కోరుతూ 4 ముక్కల్లో ముగించేశాడు. హతాశుడైపోయాడు సుబ్బారావు. ఆనందం దాచుకొని గంభీరత నటించాడు వెంకటేశ్వర్లు. సరిపోయింది సంబరం. ఇది బెడిసి కొట్టింది. వారం రోజుల నుంచి నానా ఆర్భాటం చేశారు. వాళ్ళ కోసం నిన్నంతా కూర్చొని నడుం పడిపోయేలాగా పిండి వంటలు వండాను. తీరా చూస్తే వాకిట్లోకైనా రాలేదు వాళ్ళు. ఇంకా ఎన్నాళ్ళు ఎంతమందికి చాకరీ చేయాలో. ఈవిడ గారి సంబంధం నేను బ్రతకుండగా కుదిరేలా లేదు. ఒక్కొక్కరి తలరాత అంతే. ఈవిడ కంటే ఏడాది వెనకాల మొదలుపెట్టాం మా చెల్లి పెళ్లి ప్రయత్నాలు. అది అప్పుడే పూరిటికి కూడా వచ్చేసింది. ఈ మహాతల్లికి మాత్రం ఎక్కడా కుదరడం లేదు. బాహాటంగానే విసుక్కుంది వెంకటేశ్వర్లు భార్య సావిత్రి. అమ్మాయి, ఏమిటా మాటలు? తప్పంతా దానిదే అయినట్లుగా మాట్లాడతావేమిటి? పాపం అదేం చేస్తుంది? దానికి రాసిపెట్టున్న వాడెవడో రావాలి కదా. ఇంకా కళ్యాణ గడియ రాలేదు. వస్తే ఎవ్వరూ శ్రమ పడకుండానే పెళ్ళి అయిపోతుంది. స్వయాన దాని వదినవి, తల్లిలాంటి దానివి. నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు మందలించాడు వెంకట్రావు. మొహం ఇంత చేసుకొని రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది సావిత్రి. వెంకటేశ్వర్లకి కోపం వచ్చింది. అదన్న మాటలో తప్పే ఉంది మావయ్య. దాని బాధ దానిది. ఇంట్లో కూర్చునే నాన్నకి మీకు ఏం తెలుస్తుంది? నలుగురిలోకి వెళ్ళాలంటే చచ్చేంత మొహమాటంగా ఉంది మాకు. ఏమయ్యా, చెట్టంత అన్నగారివి ఉన్నావు, నీ చెల్లికి పెళ్లి చెయ్యవా అని మొహానే అడుగుతున్నారు. మేమేం చెప్పినా ఈయనకు అర్థం కాదు. ఊళ్ళో అందరి సలహాలు ఖచ్చితంగా పాటిస్తారే తప్ప నేను మంచి చెప్పినా అర్థం చేసుకోరు. కానివ్వండి, మా కర్మ, ఏం చేస్తాం? విసురుగా సమాధానం చెప్పేసి భార్య వెనకాలి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ మొహమొహాలు చూసుకున్నారు. జాలిగా సుబ్బారావు వంక చూశారు. ఈ ఇంటి పరిస్థితి, ఆ ఇంట్లో ఆయన ఎదుర్కొంటున్న చికాకులు ఆత్మీయులందరికీ తెలుసు. సానుభూతి చూపడం తప్ప వారేం చేయగలరు? ఈ రభస అంతటికీ కారణమైన లక్ష్మి దిగాలు పడిపోయింది. స్నేహితురాల్ని ఆ స్థితిలో చూసి బాధపడింది శ్యామల. 4 ముక్కల్లో ధైర్యం చెప్పి నేను వెళ్తున్నాను లక్ష్మి అనేసి బయటపడింది. స్నేహితురాలు అంత కష్టంలో ఉంటే అలా వదిలేసి ఆదరాబాదరాగా వచ్చేసిన శ్యామల అలా చేయడానికి కారణం ఉంది. ఆవిడ కొంతకాలం క్రిందట ప్రేమలో పడింది. అనుకోకుండా ఒక పెళ్లిలో ఎదురైన చిన్నవాడిని గాఢంగా ప్రేమించింది. అతను కూడా శ్యామలను ప్రేమించాడు. శ్యామల తండ్రి ఏకదంతం, తల్లి సుభద్ర. ఈ దంపతులకు శ్యామల ఏకైక సంతానం. ఏకదంతం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. మంచి పర్సనాలిటీతో ఉండే ఏకదంతానికి తనను చూసి అందరూ భయభక్తులతో మెలగాలని, అందరూ నీ అంతటి వాడు ఈ భూమి మీద లేరు అని మెచ్చుకోవాలని, మేకతోలు కప్పాలని, డిపార్ట్మెంట్లో తన పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగాలని ఎంతో కోరిక. అదేం కర్మమో, చిన్నతనం నుండి నిరాశ ఎదురవుతూనే ఉంది. తల్లిదండ్రులు, ఆ తర్వాత స్కూల్ టీచర్లు, ఉద్యోగంలో చేరాక స్టాఫ్, పెళ్ళయ్యాక భార్య, అందరూ ఆయన చెవులకు తాటాకులు కట్టి ఆడించేశారు. ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరాడు. అలాగే ఉన్నాడు. అదే పోస్టులో రిటైర్ అయిపోతాడు. ఆయనంటే డిపార్ట్మెంట్లో అందరికీ చులకనే. ఈ భూ ప్రపంచంలో ఆయన పట్ల గౌరవం కలిగిన ఏకైక వ్యక్తి పీతాంబరం. పీతాంబరం ఆయన మేనల్లుడు. ఆ పీతాంబరానికి తల్లిపోయింది. చిన్నతనం నుంచి మేనమామ పంచనే పడి ఉన్నాడు. అతనికి ఏకదంతం మాట వేదవాక్కు. ఇతడే ఇతని దైవం. ఆ మేనల్లుడంటే న్యాచురల్గానే ఇంకా ఏకదంతానికి బోల్డంత ఇష్టం. అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఇంట్లో ఆ విషయం చెప్పాడు. తాడెత్తున లేచింది సుభద్ర. అసలైన దాని పెళ్లి విషయంలో మీ పెత్తనం ఏమిటి? దానికి ఎలాంటి వాడు కావాలో అదే చూసుకుంటుంది అంది. ఆవిడ మాట వరుసకి అలా అన్నదేమో అనుకున్నాడు ఆయన. కాదని, కూతురు నిజంగానే ఎవరినో ప్రేమిస్తోందని, ఆ కుర్రాడు తను ఇంట్లో లేని సమయంలో ఇంటికొచ్చి భార్యకి కనపడి వెళ్ళాడని, కాలేజీకి వస్తూ పోతూ ఉంటాడని తెలిసింది. చిన్నతనం నుంచి అన్నింటా ఓటమి చవిచూస్తున్న ఏకదంతం ఈ సంఘటనకి పిచ్చివాడైపోయాడు. ఎలాగైనా తన మాట నెగ్గాలనే పట్టుదలతో
కూతురుని కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాడు. అలా చేస్తే క్రమంగా శ్యామల అతడిని మర్చిపోతుందని, అప్పుడు పీతాంబరానికి ఇచ్చి పెళ్లి చేయవచ్చని అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకుంటున్నారని తెలిసి వచ్చింది. మండిపడ్డాడు. పీతాంబరం అతడిని శాంతింపజేశాడు. ఈసారి ఆ ఉత్తరం చేజెక్కించుకుందాం. దాన్ని బట్టి అసలు వాళ్ళేం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుస్తుంది అన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ వేళ కుదిరింది. శ్యామల లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మాయి గారు ఉత్తరం ఇంకెవ్వరికి ఇవ్వవద్దన్నారు అంటూ పోస్ట్ మ్యాన్ గొడవ పడుతున్నా వినకుండా వాడిని బెదిరించి మరీ లాక్కున్నాడు ఏకదంతం. లోపలికి వెళ్ళి తలుపులు మూసుకొని మరీ చదివారిద్దరూ. ముందుగా శ్యామలను కలుసుకోలేక తనెంత బాధపడుతున్నది వివరించాడు. ఆ తర్వాత శ్యామల తండ్రిని శాపనార్థాలు పెట్టాడు. నువ్వేం భయపడకు, మంచి ప్లాన్ వేశాను. త్వరలోనే మీ ఊరు వస్తాను. మీ నాన్నని కలుసుకొని బుట్టలో వేసేసి మన పెళ్లి జరిగేలా చూస్తాను అంటూ ధైర్యంగా చెప్తూ ముగించాడు. అది చూసి నిప్పు తొక్కిన కోతిలాగా గంతులేశాడు ఏకదంతం. ఇంటికొచ్చిన కూతుర్ని పట్టుకొని తిట్టాడు. సుభద్ర భర్తను తిట్టింది. మేనమామకి ధైర్యం చెప్పాడు పీతాంబరం. నువ్వేం కంగారు పడకు, వాడు వస్తానని రాశాడు కదా, రాని, అప్పుడు చూసుకుందాం. నిన్ను బుట్టలో వేయడం అంత తేలిక అన్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు ఏకదంతం. ఇక అక్కడ సింహం వాళ్ళ పరిస్థితి. శాంతమ్మ కమ్మగా వండి పెడితే తిని సుఖంగా నిద్రపోయాడు సింహం. లేచాక కాఫీ తాగి ఊరి మీద పడ్డాడు. ఊరంతా తిరిగి చూశాడు. ఊరు ఓ మాదిరిగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, మనుషుల ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి ఉన్నాయి, పుస్తకాలు లేని లైబ్రరీ ఉంది, మొక్కలు లేని పార్క్ ఉంది. జనం హాయిగా నిశ్చింతగా తిరుగుతున్నారు. ఓ మాదిరి బజారు ఉంది. ఊరంతా ఒక చక్కెర కొట్టి కాఫీ హోటల్లో కూర్చున్నాడు సింహం. కాఫీ తాగి అయ్యర్తో పరిచయం చేసుకున్నాడు. ఇలాంటి కాఫీ నా జన్మలో తాగలేదు అని పొగిడి మాటల్లో పెట్టాడు. ఈ ఊర్లో ఎంతకాలంగా ఉంటున్నావు అని అడిగాడు. చాలా కాలంగా ఉంటున్నాడని తెలిసి సంతోషించాడు. ఈ ఊళ్ళో హత్యలు ఏమైనా జరుగుతాయా అని అడిగాడు. గుండె బాదుకున్నాడు అయ్యర్. సస్యమీర జరగవని హామీ ఇచ్చాడు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు సింహం. ఈ ఊర్లో వెంకటి అని ఎవరైనా ఉన్నారా అడిగాడు. బొర్ర గోక్కున్నాడు అయ్యర్. వెంకటి ఎవరు లేరండి అన్నాడు. ఉసూర్మన్నాడు సింహం. ఆదిలోనే హంసపాదు, అంతలోనే మెరుపులా తట్టింది. తను పొరపాటు పడ్డాడు. అలాంటి తప్పుడు పనులకు తలబెట్టిన వాడెప్పుడూ అసలు పేరుతో ఉత్తరం రాయడు, కుదించి రాస్తాడు. కాబట్టి అతని పేరు వెంకటేశ్వరరావు, వెంకట్రావు అయి ఉంటుంది. ఆహా, సర్లే, పోనీ వెంకట్రావు లేదా వెంకటేశ్వరరావు అని పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అడగడమే ఆలస్యం. ఆనందపడిపోయాడు అయ్యర్. బోలెడు మంది ఉన్నారు. చింత చెట్టు వెంకట్రావు, సినిమా హాలు వెంకట్రావు, సిటీ వెంకట్రావు, గుండు వెంకటేశ్వరరావు, నట్టుబోల్ట్ వెంకటేశ్వరరావు, పప్పు వెంకటేశ్వరరావు అంటూ పెద్ద లిస్టు చదివాడు. వింటున్న సింహానికి నీరసం వచ్చింది. ఇదంతా అరీబురీగా తేలే వ్యవహారంలాగా కాదనిపించింది. నిదానంగా ఆలోచించాలి అనుకుంటూ ఇంటి దారి పట్టాడు. ముందు గదిలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు గుండు వెంకటేశ్వరరావు. చెమట పోస్తోంది, దోమలు కుడుతున్నాయి. చచ్చెంత చిరాగ్గా ఉంది అతనికి. భార్య మీద పీకల దాకా కోపంగా ఉంది. దీని మొహమాటం కాదు కానీ చచ్చే చావుగా ఉంది నాకు. విసుగ్గా జుట్టు పీక్కున్నాడు. అతగాడి భార్య ఆదిలక్ష్మి అతి మంచిది, అతి మొహమాటస్తురాలు, మహా మెతక మనిషి. ఆవిడ మెతకదనాన్ని కనిపెట్టి ఆవిడ నెత్తినెక్కి స్వారీ చేస్తుంటారు ఇరుగు పొరుగులు. ఉప్పు, పప్పు, కాఫీ పొడి దగ్గర నుంచి పచ్చళ్ళు, కూరలు మాత్రమే కాక ఫోన్లు, కుర్చీలు మొదలైన వస్తువుల దాకా సర్వం అడిగి పట్టుకుపోతుంటారు. తిరిగి ఇవ్వరు. అడగడానికి ఆదిలక్ష్మికి మొహమాటం. ఏమనుకుంటారో అని భయం.
4 ఇళ్ళ అవతల ఉండే మేస్టార్ ఇంటి వాళ్ళ అమ్మాయి శోభనం అంటూ వీళ్ళ టేబుల్ ఫ్యాన్ పట్టుకుపోయారు. వారం రోజులైన తిరిగి ఇవ్వలేదు. వెళ్ళి అడిగిరా అని రోజు గుర్తు చేస్తున్నాడు ఆయన. తను వెళ్ళదు, భర్తని అడగనివ్వదు. ఒక్కపోసి చస్తుంటే ఫ్యాను ఉండి లేకుండా అయిపోయింది. దీని తెలివి తక్కువతనం తగలబడిపోను అంటూ 170ఓసారి విసుక్కున్నాడు ఆయన. అంతలోనే వచ్చిందో పిల్ల. మా అమ్మ పాత చింతకాయ పచ్చడి తెమ్మన్నదండి అంటూ అడిగింది. అసలే కోపంగా ఉన్న వెంకటేశ్వరరావుకి మరింత చిర్రెత్తుకొచ్చింది. మా ఇంట్లో లేదు బా విసుక్కున్నాడు. మీ ఇంట్లో నుంచే తెమ్మని చెప్పిందండి మా అమ్మ. గుండు వెంకటేశ్వరరావు గారి ఇంట్లో నుంచని స్పష్టంగా చెప్పింది. మరింత మండిపడిపోయాడు వెంకటేశ్వరరావు. 3 ఏళ్ల క్రిందట ఈ ఊరు ప్రమోషన్ మీద వస్తూ తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించుకొని వచ్చి డ్యూటీలో చేరాడు. ఆ ఊళ్ళో అప్పటికే కొంతమంది వెంకటేశ్వరరావులు ఉండడం వల్ల తమ సౌకర్యార్థం ఇతగాడిని గుండు వెంకటేశ్వరరావుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అసలు గుండు 2 నెలలకే మాయమైపోయింది, కానీ పేరులో గుండు మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. తనని ఎవరైనా అలా పిలిస్తే చిరాగ్గా ఉంటుంది అతనికి. వద్దని చెప్తూనే ఉంటాడు, అయినా ఎవరూ లెక్క చేయరు. అతను అలా మండిపడుతూ ఉండగానే ఆ పిల్ల లోపలికి వెళ్ళి పాత చింతకాయ పచ్చడి తీసుకొని కూడా వెళ్ళిపోయింది. వెంటనే లేచి లోపలికి వెళ్ళి భార్యతో దెబ్బలాట వేసుకున్నాడు. వాళ్ళేమో నన్ను గుండు గుండు అని ఏడిపిస్తూ ఉంటే వాళ్ళకి అరువులు ఇచ్చి ఆదరించి నెత్తనెక్కించుకుంటున్నావు. నువ్విలా చేస్తూ ఉంటే నా మీద ఏం గౌరవం ఉంటుంది ఊళ్ళో వాళ్ళకి అంటూ చివాట్లు పెట్టాడు. ఇక్కడ గుండు వెంకటేశ్వరరావు భార్యను మందలిస్తున్న సమయంలోనే అక్కడ మాధవ్ సింహాన్ని గట్టిగా మందలిస్తున్నాడు. ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చి సుష్టుగా భోజనం చేసి పవలించిన మిత్రుడిని చూస్తే ఆగ్రహం అవధులు దాటింది అతనికి. నువ్వు చేసే పనికి ఏమైనా అర్థం ఉందా? అబద్ధాలు చెప్పి వీళ్ళింట్లో ఆశ్రయం సంపాదించి దున్నపోతులా తినడం ఏమైనా బాగుందా? పెద్దవాళ్ళు వాళ్ళని మోసం చేయడానికి సిగ్గుగా లేదా నీకు? నా మాట విను, చేసింది చాలు, మనం వెళ్ళిపోదాం పద అన్నాడు అమిత సీరియస్గా. అతనంత ఖచ్చితంగా చెప్పినా ఏమాత్రం తొనకలేదు సింహం. మనం వచ్చిన పని కాస్తైనా కాలేదు, అది అయ్యేదాకా కదిలే ప్రసక్తే లేదు. ఇక అబద్ధాలు చెప్పడం అంటావా? మనం తలపెట్టినది ఒక సత్కార్యం, దానికోసం అబద్ధం చెప్పినా తప్పేమీ లేదు. వీళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళే. మనం 4 రోజులు ఉన్నంత మాత్రాన వీళ్ళకి భారం కాము. అంతగా ఊరికనే తినడం మొహమాటం అయితే వీళ్ళకు ఏదో విధంగా సాయపడదాము. మరో మాట స్పష్టంగా చెప్తున్నాను, చేతనైతే నాకు సహాయం చెయ్యి, లేదా నోరు మూసుకొని ఊరుకో. అంతేగాని ఇలా చీటికి మాటికి నాకు అడ్డు తగలకు సీరియస్గానే చెప్పాడు సింహం. మాధవ్కి చాలా కోపం వచ్చింది స్నేహితుడి మీద, కానీ తనేం చెయ్యలేడు. సాయంత్రం కూడా వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు, కానీ పనివాడు అడ్డుపడి వెళ్ళనీయకుండా ఆపేశాడు. కాబట్టి సమయం కోసం ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు. ఇలా తప్పించుకొని పోవడమా అనే ఆలోచన మొదలుపెట్టాడు. సింహం కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని వేధిస్తున్నది ఆర్థిక సమస్య. దగ్గర ఉన్న డబ్బులు మరో 10 రోజుల కంటే రావు. ఆలోగానే ఏదైనా పని చూసుకోవాలి. ఆ సమస్య పరిష్కారం అయితే అసలు రంగంలోకి దూకాలి. ఎవరిని అడగాలి? తనకు పరిచయం అయిన వారు వెంకట్రావు, సుబ్బారావు. వెంకట్రావు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడు. ఇంకా ఉద్యోగం కోసం కూడా వేధించడం బాగుండదు. కాబట్టి సుబ్బారావు గారినే అడగాలి. మర్నాడు పొద్దున్నే సుబ్బారావు గారింటికి వెళ్ళాడు. ఆదరంగానే ఆహ్వానించాడు ఆయన. కుశలం అడిగారు, కాఫీ ఇప్పించారు. తను వచ్చిన పని చల్లగా బయట పెట్టాడు సింహం. మేము అతి సామాన్యులం, అవసరం పడి ఇలా పొరుగురు వచ్చాం. వెంకట్రావు గారు దయతో ఆశ్రయం ఇచ్చారు, అదే చాలా గొప్ప విషయం. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో తెలీదు. ఏదో 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ ఎల్లకాలం వాళ్ళ ఇంట్లో ఊరికే పడి తినడం ఏం మర్యాద?
అందుకే ఉద్యోగం ఏదైనా చూసుకోవాలి అనుకుంటున్నాను. మీరు సహాయం చేయగలరా నాకు? అతి మర్యాదగా అడిగాడు. బుర్ర గోక్కున్నాడు సుబ్బారావు. ఈ ఊళ్ళో ఉద్యోగాలు ఏముంటాయి? ఈ ఊరి వాళ్ళే బయట టౌన్కి వెళ్తుంటారు అన్నాడు. సింహం మొహం వాడిపోయింది. 4 రోజులు ఆలస్యమైనా సరే ఏదో ఒక పని చూసి పెట్టండి, ఎంత చిన్న పని అయినా పర్వాలేదు బ్రతిమాలాడు. సుబ్బారావు గారికి జాలేసింది. సర్లేండి, అలాగే చూద్దాం. ఇంతకుముందు ఏం పని చేసేవారు మీరు అని అడిగాడు. నేను డిటెక్టివ్ని, ఏదో కనిపించిన పనల్లా చేసేవాడిని అన్నాడు. డిటెక్టివ్ అంటే? ఆయనకి సరిగా అర్థం కాలేదు. దొంగతనం జరిగినా మరేదైనా నేరం జరిగినా పరిశోధించి దొంగ ఎవరో పట్టుకోవటం వివరంగా చెప్పాడు సింహం. సుబ్బారావు మొహం కాంతివంతం అయింది. నిజంగానే అయితే కూరగాయ తోటల్లో ఈ మధ్య బాగా దొంగతనం జరుగుతోంది, మీరు కనిపెట్టగలరా? ఆశగా ప్రశ్నించాడు. ఈసారి సింహం మొహం వెలిగిపోయింది. కనిపెట్టలేకపోవడమా? అసలు నా వృత్తే అది. వివరాలు చెప్పండి ఉత్సాహంగా అడిగాడు. ఆయన దగ్గర పేపరు పెన్ను అడిగి తీసుకొని ఆయన చెప్పిందంతా వివరంగా రాసుకున్నాడు. 1కి 10 సార్లు తనకు కావలసిన వివరాలు అడిగాడు. ఓపిగ్గా చెప్పాడు ఆయన. సరే, నేను ప్రయత్నించి దొంగలెవరో కనిపెడతాను అన్నాడు చివరగా. ఆ ఉపకారం చేసి పెట్టాలే గాని మీ కష్టం ఉంచుకోను అన్నాడు సుబ్బారావు. ఆయన దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు సింహం. అతనికి ఎంతో హుషారుగా ఉంది. పని కోసం బయలుదేరితే వెంటనే దొరికింది. అది కూడా ఏదో అల్లాటప్ప వ్యవహారం కాదు, తనకెంతో ఇష్టమైన పని. మనస్సులోనే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇక ముందు కూడా తనకు సహాయపడమని వేడుకున్నాడు. అక్కడి నుంచి తిన్నగా సుబ్బారావు గారి తోటల వైపు వెళ్ళాడు. ఆ ఊరి నేల చాలా సారవంతమైనది. కూరలు పండించి పక్కనే ఉన్న టౌన్కి తీసుకువెళ్ళి అమ్మడం ద్వారా ఆ ఊరి రైతులు జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు గారికి కూడా అదే జీవనం. ఎకరాల కొద్దీ నేలలో వివిధ రకాల కూరలు పండిస్తున్నారు. కూలీలు నీళ్లు పెట్టడం, మందు జల్లడం, కలుపు తీయడం మొదలైన పనులు చూస్తున్నారు. అక్కడే చాలాసేపు కూర్చొని వాళ్ళ ద్వారా వివరాలు సేకరించాడు సింహం. అతనికి ఏదో అనుమానం కలిగింది. అంతా అయోమయంగా తోచింది. చుట్టుపక్కల వారి తోటల్లో దొంగతనం జరగటం లేదు, కేవలం వీరి తోటల్లో మాత్రమే జరుగుతోంది. అది పటిష్టంగా పకడ్బందీగా తోటలో కూరగాయలు సమృద్ధిగా ఉన్నప్పుడే జరుగుతోంది. ప్రతిసారి దొంగలు కాపలాగా పడుకున్న వాళ్ళని కట్టేసి నోట్లో గుడ్డలు కూరి తమ పని చేసుకుపోతున్నారు. వాళ్ళు సహాయం కోసం అరిచినా ఎవరికీ వినిపించటం లేదు. ఇదంతా తమాషాగా అనిపించింది సింహానికి. వెంటనే బయలుదేరి టౌన్కి వెళ్ళాడు. కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు. ఊరివారు తెచ్చిన కూరలు అక్కడ వ్యాపారస్తులు హోల్సేల్ మీద కొని పక్క ఊళ్ళకి సరఫరా చేస్తారు. అక్కడికి వెళ్ళి తన డిటెక్టివ్ బుద్ధినంతా ఉపయోగించి చీకట్లోకి ఒక రాయి విసిరాడు. అది వెళ్ళి సూటిగా లక్ష్యానికి తగిలింది. ఆనందము బాధ ఏకకాలంలో కలిగాయి అతనికి. డబ్బు ఎంత పాపిష్టిది అనిపించింది. పనంతా ముగిసేసరికి సాయంత్రం 6 అయింది. బస్టాండ్కి వెళ్ళాడు. బస్సేమీ లేదు. ఓ లారీ వెళ్తోంది అటువైపు. జనాన్ని ఎక్కించుకుంటున్నారు. అదైనా తన ఊరు దాకా వెళ్ళదు. 2 మైళ్ళ దూరంలో పక్కకి తిరిగి వెళ్ళిపోతుంది. అందులోనే ఎక్కాడు సింహం. దడదడమంటూ తీసుకెళ్ళి రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయింది లారీ. దిగి నడక మొదలుపెట్టాడు సింహం. అతని మనస్సు నిండా ఎన్నో ఆలోచనలు. ఆలోచిస్తూ తన దారిన తను తలంచుకొని వెళ్ళిపోతున్నవాడల్లా కాస్త దూరంలో కనిపించిన మనిషిని చూసి నడక వేగం తగ్గించాడు. దూరం నుండి చూస్తే మగవాడిలాగా ఉన్నా దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్లే అని తెలిసింది. జీన్స్ వేసుకుంది, పైగా బ్యాగీ షర్టు. ఆగిపోయిన స్కూటర్ని రిపేర్ చేసుకుంటోంది. దగ్గరకు వెళ్ళి సాయం కావాలా అని అడిగాడు. నో థ్యాంక్స్ అనబోతూనే తిరిగి చూసి ఏమనుకుందో ఏమో చేతిలో ఉన్న టూల్స్ అతని చేతికిచ్చి పక్కకి తప్పుకుంది.
దేవుడిని తలుచుకొని పని ప్రారంభించాడు సింహం. అతని అదృష్టం బాగుంది. స్కూటర్ మాట విని బుద్ధిగా స్టార్ట్ అయింది. థ్యాంక్స్ చెప్పి ఎటు వెళ్తున్నారు అని అడిగింది మర్యాదపూర్వకంగా. చెప్పాడు సింహం. నేను అక్కడికే, రండి డ్రాప్ చేస్తాను అంది. మొహమాట పడ్డాడు సింహం. పర్లేదంటూ బలవంతం చేసింది. అంగీకరించాడు సింహం. ఇద్దరూ బయలుదేరారు. 5 నిమిషాల్లోనే గమ్యం చేరారు. స్కూటర్ దిగి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సింహం. మరేం పర్వాలేదు, న్యాయంగా మీకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి. బై ది బై, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా వచ్చారా అని అడిగింది. కూరగాయల మార్కెట్కి వెళ్ళిన సింహానికి ఆనందము బాధ రెండూ ఏకకాలంలో ఎందుకు కలిగాయి? కొత్తగా పరిచయమైన ఈ అమ్మాయి ఎవరు? ఈమెకి లక్ష్మికి ఏమిటి సంబంధం? రాబోతున్న మలుపులు, అసలు సింహం ఏం చేశాడు? తరువాయి భాగంలో చూద్దాం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.